నిన్నటి రోజున పవిత్రమైనటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి మన రాష్ట్రానికే కాదు మన దేశానికే ఒక గొప్ప భక్తిభావం ఉన్నటువంటి ఆధ్యాత్మిక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి అత్యంత ఘోరాతి ఘోరంగా నిష్కారణంగా 6 మంది చనిపోవటం, జరిగినటువంటి తొక్కిసలాటలో ఎక్కువ మంది గాయాలు కావటం చాలా చాలా దురదృష్టం, బాధాకరమైనటువంటి సంఘటనగా మేమంతా చింతిస్తున్నాం. ఇక్కడ మనమందరం ఒక విషయం ఆలోచిస్తే, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చరిత్రలో ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు ఉండేటటువంటిది జరగలేదు. దానికి కారణం అధికారులు మరియు ప్రభుత్వం మధ్య ఒక సమన్వయంతో లక్షలాది మంది భక్తులు వచ్చేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నందు ముందు జాగ్రత్తగా మౌలిక సదుపాయాలు ఎటువంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గతంలో ఇటువంటి పరిస్థితులు జరగల. మరి ఈ మధ్యకాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అధికారులు కావచ్చు, ఎండోమెంట్ సంబంధించిన మంత్రులు కావచ్చు, లేదంటే ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు, వీరందరూ